అయితే శేఖర్ కమ్ముల ధనుష్ గారు నాగార్జున గారు డామినేట్ చేశారంటున్నారు. డామినేషన్ శేఖర్ కమ్ముల డామినేట్ చేసాడు అందరినీ, ఎవరెవరు డామినేట్ చేయాలి. శేఖర్ కమ్ముల అందరినీ డామినేట్ చేసాడు. 3 hours 15 minutes మూవీ ఎవరైనా కూర్చోబెడతారా? కూర్చోబెట్టిండు. 3 hours 15 minutes ఎంగేజింగ్గా కూర్చోబెట్టిండు. అట్లేం లేదబ్బా, మీరు ఏం స్ప్రెడ్ చేయకండి. ఇట్లా సినిమా బాగుంది, మీరు ఎందుకు ఇట్లా లాగుంది ఏం చాలా బాగుంది సినిమా. ఇది బాగుంది. స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే, ఏం చెప్పాలనుకున్నాడో ఏం రాసుకున్నాడో పర్ఫెక్ట్గా దింపిండు. లవ్ స్టోరీ తర్వాత వచ్చిండు, గ్యాప్ తీసుకొని వచ్చిండు, బట్ చాలా బాగా చెప్పిండు సినిమా. ఎవరైనా 3 hours 15 minutes కూర్చోబెట్టాలంటే ఈ రోజుల్లో ఎవరు కూర్చోబెట్టలేదు, బట్ ఆయన కూర్చోబెట్టిండు. చాలా బాగుంది. Every single character, again, it is revolving around Dhanush ne Dhanush laga చూడకూడదు. He is a representative of a lot of people who are beggars and who are put into problems unknowingly. So that is, he is a representative of that. నాగార్జున గారు గగనం అంత బాగా చేశారండి ఈ మూవీలో. వి రియల్లీ ఎంజాయ్డ్ హిస్ పర్ఫార్మెన్స్ ఆల్సో. యా డెఫినెట్లీ. కొంచెం శేఖర్ కమ్ముల యూజువల్ టచ్ కన్నా డిఫరెంట్గా ఉంది, బట్ ఎక్కడ తగ్గలేదు. ఇట్ ఈస్ అంటే ఇప్పుడు లీడర్ కూడా వాజ్ వెరీ డిఫరెంట్ దెన్ హౌ హీ యూజువలీ మేడ్ హిస్ మూవీస్, బట్ దిస్ ఇస్ ఆల్సో లైక్ ఆల్ ఇండియా మిక్స్ అని చెప్పొచ్చండి. సో బిర్యానీ డైలీ తిన్నా కూడా సాంబార్ కూడా తింటాం కదండి, సో అది బేస్ కదా, సో ఇట్స్ ద సేమ్. రష్మిక సెకండ్ హాఫ్లో చాలా బాగా చేశారండి. ఫస్ట్ హాఫ్లో కొంత ఇంకా రోల్ సింక్ అవ్వలేదు, బట్ సెకండ్ హాఫ్ షీస్ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అలా ఏం లేదండి. ఎవ్రీవన్ అంటే మీరు ఈ మూవీలో ఏ రోల్ చూసినా మీకు తప్పనిపించదు. ఎవ్రీవన్ ఇస్ రైట్ ఇన్ దేర్ షూస్. సాంగ్స్ బాగున్నాయి, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ద హైలైట్. చాలా క్లాసిక్ అంటే ఎంత ఇక క్లాసిక్ అంతే, చాలా బాగుంది అన్న సినిమా. ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. హైలైట్ అంటే ఇందులో ఏంటంటే దాని మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, స్క్రీన్ ప్లే హైలైట్. సినిమాకు స్క్రీన్ ప్లే హైలైట్. ఎంత బాగా తీశారంటే ఒక స్టెప్ బై స్టెప్ క్లైమాక్స్ వరకు అలా తీసుకెళ్ళిపోయాడు తప్ప సీట్లో కూర్చున్న వాళ్ళం కూర్చున్నట్టే ఉన్నాం, ఎక్కడ లేవాలనిపించలేదు మాకు మధ్యలో. స్టోరీ ఎక్సలెంట్, అసలు చెప్తున్నా స్క్రీన్ ప్లే అవన్నీ మంచి మొత్తము బ్లాక్ బస్టర్ చేసేటట్టు ఉన్నారు సినిమాని. ఎందుకంటే ఈ సినిమా ప్రకారంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన సినిమా. లవ్ అనేది ఏముండదు, రొమాన్స్ అనేది ఏముండదు, బట్ ఇక్కడ ఉన్న జనాలలో మన ఓల్డ్ మ్యాన్స్ కానీ వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిన సినిమా. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు మెయిన్ నేర్చుకోవాల్సిన సినిమా. వాళ్ళకు మాత్రమే సెట్ అవుతుంది సినిమా. ఎందుకంటే ప్రతి ఒక్కరు న్యాయంగానే చేశారు. సినిమా అయితే బాగానే తీశారు, బట్ హీరోయిన్ గారు మీరు చాలా తప్పు విధంగా తీశారు. మీరు అన్యాయం చేసేసారు సినిమాని అయితే. ఎందుకంటే పెద్ద అన్యాయం చేశారు సినిమాని. ఎందుకంటే దాంట్లో మీకు చేయాలనే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మీరు పుష్ప 3, పుష్ప 2 తీసే దట్టు ఉన్నారు, కానీ మీరు ఈ సినిమా లాంటి అవకాశంలో చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మీరు చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మీరు దీంట్లో ఎఫర్ట్స్ పెట్టలేదు. మీ అన్యాయం చేశారు సినిమాని అయితే. సినిమాని చెడగొట్టింది కూడా మీరే అనుకోవచ్చు. ఎందుకంటే సినిమాలో అంత మూమెంట్ లేదు, మీది లవ్ లేదు, కానీ ఒక ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ అనేది లేదు సినిమాలో. ఫ్రెండ్షిప్ గానే ఉండాలంటే కానీ లేదు. సినిమాని అయితే మైండ్ బ్లోయింగ్ చేశారు సినిమా. నాగార్జున గారు ఎవరికైనా అర్థమవుతుంది. నాకైతే తెగ నచ్చేసింది భయ్య. ధనుష్ బాగా చేశాడు. మన సినిమా కాకపోయినా, మన హీరో కాకపోయినా కానీ, అంటే ఎక్కువ శాతము అక్కడ ఆ హీరో కదా, వాళ్ళ సంగతి కాదు నాకు చెప్పకిక. వాళ్ళ సంగతి, వాళ్ళ కథ, వాళ్ళ కరగానే చెప్పకు. నేను నేను సినిమా యాక్టర్. నేను ఒక వ్యక్తిగా నా డబ్బులు పెట్టి నీ సినిమా పోయినా, నేను నా కంటెంట్ చెప్తా అంతే. ఆయన గురించి ఈయన గురించి నాకు సంబంధం లేదు. ఈ సినిమా కంటెంట్ ఏంటంటే ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది ఒకటి. రెండోది, ఈ సినిమా కంటెంట్ ఏంటంటే ఒక వ్యక్తి ఎంత దుర్మార్గానికైనా, డబ్బు కోసం ఒక వ్యక్తి ఎంత దుర్మార్గానికైనా దిగజారుతాడు అనేది కంటెంట్. ఈ సినిమా చూస్తే మాత్రం ఎంత దుర్మార్గుడైనా తనలో మార్పు వస్తుంది. ఇది చాలా దుర్మార్గం పోయి ఇలా చేయకూడదు అనేది మార్పు వస్తుంది. ఇట్లాంటి సినిమాలకు అవార్డులు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకి కాదు, ఇతర ఇండస్ట్రీ వాళ్ళకి కాదు, మన తెలుగు వాళ్ళకి ఇవ్వాలి. ఇట్లాంటి వాళ్ళ దొంగ సినిమాలకు, లంగ సినిమాలు, అత్కొరక సినిమాలకు కాదు ఇచ్చేది. అట్లాంటి సినిమాలకు ఇస్తే అట్లాంటి సినిమాలే వస్తాయి, సొసైటీ నాశనం అయిపోతాయి. ఇట్లాంటి సినిమాలకు ఇస్తే మన తెలుగు వాళ్ళకి ఇవ్వాలి. ఇట్లాంటి సినిమాలకు మన తెలుగు వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే 10 సినిమాలు వస్తాయి,
సొసైటీ బాగుపడుతుంది. అది నేను కోరుకునేది. 90 ఏళ్ళు అయిపోయి కూడా పాట రాయగలరు. అలాగే ఒక మ్యూజిక్ దీంట్లో ఒక కొడుక విశాల్ సింధూరి గారి పాట హైలైట్. ఆ పాటలో మన శేఖర్ కమ్ముల గారికి, అక్కినేని అమల గారికి నచ్చిన శంకరాభరణి సినిమాలో నలుడి బ్రతుకు నటన, ఆ లిరిక్స్ కూడా దీంట్లో మమేకం అయిపోయినట్టు ఉన్నాయి. సో హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి సినిమా అంత ఈజీ కాదు. ఎస్పెషలీ 25 years ఆఫ్ శేఖర్ కమ్ముల గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. దీంట్లో మనకి మంచి టైంకి ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత కాలేజ్ వాళ్ళు చాలామంది ఏంటంటే సమ్మర్ అయిపోయిందిరా పిల్లలు కాలేజ్కి వెళ్తారేమో ఎగ్గొట్టేసి బంక కొడతారు అనుకుంటారు. ఇలాంటి సినిమాలకు వస్తే వాళ్ళు ధైర్యంగా చెప్తారు. వాళ్ళు వెళ్ళేందుకు కూడా పక్కింటాడికి పొరుగింటాడికి నీకు ఆ శాలరీ ఎంత, నీకు ఎంత ప్యాకేజ్ అని కాకుండా మీరు కుబేరా సినిమాకి వెళ్ళారా, శేఖర్ కమ్ముల మీ అబ్బాయి వెళ్ళాడా, పోపుల డబ్బాలో డబ్బులు దబ్బేసి వెళ్ళాడా లేదా, మీ అబ్బాయి బాగుపడాలి కదా, మీరు పోపుల డబ్బాలో డబ్బులు పెట్టి ఎక్కడ నిద్రపోతున్నట్టు నటించండి, ఆ డబ్బులు దబ్బేసి పిల్లలు కుబేరా సినిమాకి వెళ్తారు, వాళ్ళు బాగుపడతారు అని చెప్తారనమాట హైలైట్. ఇంకోటి మన తెలుగు భాష మర్చిపోతున్న తరుణంలో శేఖర్ కమ్ముల లాంటి ఒక మానవతా విలువలున్న, సాహిత్యం మీద గౌరవం సంస్కారం ఉన్న శేఖర్ కమ్ముల గారు మన వేటూరు సుందరరామూర్తి గారిని గుర్తు చేశారు. అందరూ మాతృభాష గుర్తు చేయాలి అది అంటారు. ఆయన స్పెషల్గా చెప్తారు మాతృభాషను ఎప్పుడు గుర్తు చేయరు. వేటూరు సుందరరామూర్తి గారి గురించి చెప్తారు. ఎందుకంటే తెలుగు వేటూరి వేరు కాదు, అక్కినేని నాగార్జున గారు సంస్కారం వేరు కాదు. ఎందుకంటే ఇన్నేళ్ళైనా ఇంతమంది టెక్నీషియన్స్ ఇంత ఒడిదుడుకులు దే హ్యావ్ హిట్ 2-3 times రాక్ బాటమ్ పడి లేచిన క్యారెక్టర్ లాగా అక్కినేని నాగార్జున గారు. ఎందుకంటే ఆయనకి అందరికీ ఫస్ట్ ఏమో సమాజం అంటారు, తర్వాత సక్సెస్ వచ్చాక అహంకారం నేనుంటుంది. నాగార్జున గారు అలా కాదు, వాళ్ళు ఇంటలెక్చువల్ ఫ్యామిలీ. నేననే ఇండివిజువల్తో పాటు మనమనే లెట్ లివ్ ఫిలాసఫీ అనే సంస్కారం. అందుకనే సచ్ ఎ గ్రేట్ టీమ్. కుబేరా ఫిల్మ్ ఇది ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన మస్ట్ వాచ్ ఫిల్మ్. ఇది నలుగురు పర్ఫార్మెన్స్, నాగార్జున, నెక్స్ట్ ధనుష్ అండ్ రష్మిక మందన అండ్ న్యూ విలన్ రోల్ ప్లే చేసిన వాళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. స్క్రీన్ టైమింగ్ మన నాగార్జునది ఎక్కువ ఉందా, ధనుష్ది ఎక్కువ? ధనుష్దే ఎక్కువ ఉంటుంది యాజ్ ఏ హీరో, మళ్ళీ సేమ్ టైం నాగార్జున కూడా ఉంది. స్క్రీన్ టైం తక్కువ ఉన్నది మాత్రం రష్మిక మందన. బీజిఎం ఎక్స్ట్రాడినరీ బీజిఎం, చాలా బాగుంది. ఇది స్లో పాయిజన్ లాగా మీకు ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఓపెనింగ్స్ అంత గొప్పగా లేకపోయినా కానీ మీకు కమింగ్ డేస్లో ఇది విపరీతంగా హిట్ అయిపోద్ది. ఇది కమర్షియల్గా ఉండదు, ఇది సోషల్ సబ్జెక్ట్. ఇది ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇష్టపడతారు. ఇది అంటే ఒక చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఒక చేంజ్, మనుషుల్లో ఒక చేంజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. మీరు క్యారెక్టర్స్ వైజ్ తీసుకుంటే మనకి ఎవరి రోల్ వాళ్ళది. ఇప్పుడు మనము నాగార్జున గారి క్యారెక్టర్కి చాలామంది కనెక్ట్ అవుతారు. అలాగే ధనుష్ క్యారెక్టర్ బెగ్గర్ క్యారెక్టర్ చాలా రియాలిటీగా ఉంది. ఓకే, అది ఒక ఎట్లా అంటే ఒక తమిళ్ ప్లస్ ఒక తెలుగు రెండింటికి. ఇది నాగార్జున గారికి చాలా కంబ్యాక్ ఫిల్మ్, ఎక్స్ట్రాడినరీ కంబ్యాక్. ఒక ఆర్టిస్ట్గా ఒక నాగార్జున ఒక అద్భుతమైన ఆర్టిస్ట్గా ఈ సినిమాలో మనకి కనిపిస్తారు. నాకు తెలిసి నాగార్జున అండ్ మన ధనుష్ ఇద్దరికి అవార్డ్స్ వచ్చేస్తాయి. శేఖర్ కమల్ గారికి అవార్డు. డిఫరెంట్ మార్కింగ్ ఉంది. బీజిఎం బాగా చేశారు. దేవి మూవీ బాగుంది సార్, బాగుంది. సో ఇట్స్ యాక్చువల్లీ గుడ్. 3 years మూవీ కదా, ధనుష్ అండ్ నాగార్జున కాంబినేషన్ వర్కౌట్ అయిందా? ధనుష్ గారు ఇస్ ఆన్ ఫైర్ అండ్ నాగ్ సార్, వి లైక్ నాగ్ సార్ పర్ఫార్మెన్స్ వెరీ వెల్. ఆయన కెమెరా ముందు ఉన్నట్లేరు, హీ జస్ట్ ఎంజాయ్డ్ హిస్ క్యారెక్టర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, దేవి గారు బాగా చేస్తారు. సో అంటే రష్మిక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? యా గుడ్, ఎవ్రీవన్ లైక్ యాక్టెడ్ దేర్ ఓన్ బెస్ట్. అసలైన పాన్ ఇండియా సినిమా అనుకోవచ్చా ఇది? అంటే అట్లని కాదండి, శేఖర్ కమల్ గారు ఇంతకుముందు చేశారా, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే శేఖర్ చేసినట్లేదు, ఇట్స్ లైక్ గౌతమ్ సార్ రేంజ్ ఉంది. సినిమా చూసిన తర్వాత క్లాప్స్ కొట్టాలనిపించింది, చాలా బాగుంది. అలా ఏం లేదు, ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు చాలా బాగా చేశారు. డిఎస్పి
డిఎస్పి మళ్ళీ రూల్ చేస్తారు టీఎఫ్ అని. ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయాల్సిందే. నాకు తెలిసి శేఖర్ కమ్ముల గారు ప్రొడ్యూసర్ గారు కూడా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన ఫ్యాక్ట్ ఇది. 1 year తర్వాతనో 10 రోజుల తర్వాతనో జనాలు దీన్ని మంచి సినిమా అంటారు, వచ్చినప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేయరు అని. సో అదే జరిగింది ఇప్పుడు కూడా. గుండెలకి హత్తుకుపోయే సినిమా అంటే డబ్బు మనిషిని ఎంత నీచానికి దిగజార్చేలా చేస్తుంది అనేది ఒక చిన్న కాన్సెప్ట్ మూవీకి. ఒక మంచి సోషల్ మెసేజ్. డబ్బున్న ప్రతి ఒక్కడు ఏం చేయొచ్చు, ఎన్ని చేయొచ్చు జనాలకి, అలానే జనాలు కూడా ఎలా ఉండొచ్చు అనేదాని ఒక చిన్న ఎగ్జాంపుల్. నాగార్జున గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యాక్సెప్టింగ్ సచ్ ఎ క్యారెక్టర్. అంటే మీరు ఒక స్టార్ రేంజ్, అంత పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో, టాలీవుడ్ 4 పిల్లర్స్లో ఒకలైన హీరో ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్. సో ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా నాగార్జున గారు చేయాలి. ఆయన ఎప్పటికీ టాలీవుడ్కి కింగే, మాకు ఎప్పటికీ ఆయన కింగే. ధనుష్ ఏం చెప్పలేము ఇంకా ఆయన గురించి. ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన పర్ఫార్మెన్స్ ప్రతి సినిమాకి ప్రాణం పెట్టేస్తున్నారు సినిమాకి. అంటే ఒక బిచ్చగాడిలాగా ఆయన రేంజ్ హీరో చేయడం అనేది మాటలు కాదు. అండ్ శేఖర్ కమ్ముల గారు ఆయన్ని కానీ, నాగార్జున గారిని కానీ, రష్మి గారిని కానీ మనకి ఆ సినిమా ప్రపంచంలో చూపించిన పద్ధతి మాత్రం ఇట్ వాజ్ వెరీ అమేజింగ్. నాకైతే సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది. బట్ కమర్షియల్ సక్సెస్ మాత్రం అస్సలు రాదు. రేటింగ్ అయితే 3.5 వరకు ఇస్తా.